నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ శ్రీశైలం. సో ఒక్కసారిగా హైడ్రాకు బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. వారాంతరంలో హైడ్రా ఇక బుల్డోజర్లతో భారీ నిర్మాణాలని ఒక్కసారిగా నేలమట్టం చేస్తూ వచ్చింది. మనం ప్రతి వీకెండ్లో చూసాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక వారమంతా జాబితాను సిద్ధం చేయడం, వారం చివరి రోజు ఆదివారము ఇక శనివారాల్లో హైడ్రాకు సంబంధించి భారీ భవనాలు ఏవైతే అక్రమ కట్టడాలు ఉంటాయో వాటిని కూల్చేందుకు రంగం సిద్ధం చేసేవారు. కానీ తాత్కాలికంగా కొంత బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది. ఇక బిగ్ అప్డేట్ ఏంటంటే కుక్కడిపల్లిలో ఉన్నటువంటి బుచ్చమ్మ అనేటువంటి మహిళ ఆత్మహత్యతో ఆ మహిళకు హైడ్రాకు సంబంధం ఉందంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా హైడ్రాకు అయితే బ్రేక్ పడింది. ఇక రంగనాథ్ స్పష్టంగా నిన్న చెప్పారు, హైడ్రాకు ఎటువంటి ఇక బంధుప్రీతి ఉండదు, ఎటువంటి పేద మధ్యతరగతి తేడా ఉండదు. అక్రమార్కులు పేదల్ని ముందుంచి కేవలం పేదల ముందుంచి మాత్రమే వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టారు. అటువంటి అక్రమ కట్టడాలనే కూల్చుతున్నాము. ఇక బుచ్చమ్మ మరణానికి హైడ్రాకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కేసు నమోదవడంతో మానవ హక్కుల కమిషన్లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. హైడ్రాకు తాత్కాలిక బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది. మరోవైపు ఇక మహిళలకు సంబంధించి మహిళల్ని యజమానులుగా గుర్తిస్తూ హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్ర సర్కార్. ఇక మరోవైపు అనేక అంశాలు ప్రతిపక్షాలు హైడ్రాతో ఇక మూసీ సుందరీకరణతో పేదల రక్తం తాగుతున్నారు, ఇక మూసీలో పారేది నీళ్లు కాదు పేదల రక్తం అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఒక్కసారి అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది, హైడ్రాకు ఎన్ని రోజుల బ్రేక్ పడింది, హైడ్రా కమిషనర్ రంగనాథ్పై పెట్టిన కేసు ఏంటి, అసలు రాజకీయ పరిణామాలు ఎటువైపు చోటు చేసుకుంటాయి, ఒకసారి ఇవాళ దినపత్రికలో చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా హెడ్లైన్స్, అనంతరం పూర్తి వార్త వివరణలోకి వెళ్దాం. మొదటగా మన తొలి వెలుగు ఈ పేపర్ కనుక చూసుకున్నట్టయితే మన తొలి వెలుగు ఈ పేపర్లో చూస్తే హర్ష సాయి అమ్మాయిల బ్రోకర్, రాజకీయ నేతల కోసం యువతులను పంపేవాడు. యూట్యూబర్ కేసులో వెలుగులోకి రోజుకో కొత్త విషయం. తన విలువ 10 కోట్లు, అడిగినంత ఇస్తే ఏమైనా చేస్తా. పొలిటీషియన్స్కు ఒక్కటే వీక్నెస్, అది అమ్మాయిలు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎంతైనా ఇస్తారు, నేను కాకపోతే మరొకరితో ప్రమోట్ చేయించుకుంటారు. అమ్మాయితో హర్ష మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హర్ష ఎస్ఐ అంటే నిజంగా డిజిటల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ చూసే ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళంటుండరు. ముఖ్యంగా యువతకు, యూత్ పోరగాలంతా కూడా హర్ష సాయికి పెద్ద ఫ్యాన్స్ ఉంటారు. సో అటువంటి హర్ష సాయి అమ్మాయిల బ్రోకర్ అంటూ హర్ష సాయి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా బయటకు వస్తూ ఉంటే ఒక్కొక్కరు ఆశ్చర్యపోతున్నారు. హర్ష సాయి అయినా ఇట్లాంటి పనులు చేస్తుందంటూ ఒకసారిగా ఆందోళన క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి. నిజంగా హర్ష సాయి కనుక తప్పు చేస్తే హర్ష సాయి నిజంగా కోలుకొని లేని దెబ్బ పడ్డట్టే. హర్ష సాయికి జీవితంలో మళ్ళీ ఇక పైకి లేచే అవకాశం లేనటువంటి దెబ్బ హర్ష సాయికి పడ్డట్టే. హర్ష సాయి కనుక ఇవన్నీ ఆరోపణలు నిజమైతే మాత్రం ఇక నిజంగా హర్ష సాయి అంత చీటర్ ఇక ఎవ్వడు ఉండడు నాకు తెలిసి. ఒకసారి మరో వార్త చూస్తే రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి కీలక ఫైళ్లు, కంప్యూటర్లు మాయం. దాడులకు ముందే ఎత్తుకెళ్లిన పొంగులేటి మనుషులు, రైట్స్కి ముందు పొంగులేటి ఆఫీసులపై ఈడీ నిఘా. ఫైళ్లు తీసుకెళ్తున్న వారి ఫోటోలు తీసిన ఈడీ అధికారులు. పాత కేసుతో పాటు కొత్త కేసు నమోదు చేసే అవకాశం. లగ్జరీ వాచ్లు కొన్న పొంగులేటి కొడుకు ఇక హవాలా క్రిప్టో ద్వారా నగదు చెల్లించినట్టు కేసు. అడ్డంగా బుక్ అయిన పొంగులేటి మంత్రి తీరుపై ఇక ఈడీ ఆగ్రహం క్లియర్గా కనిపిస్తుంది. ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి సంబంధించి తనకు సంబంధించినటువంటి ఆఫీస్ కార్యాలయంలో. ఈ నేపథ్యంలో ఇక భారీ స్థాయిలోనే డబ్బులో బయటపడే అవకాశం ఉంది. దాదాపు 800 కోట్లకు పైగానే అమౌంట్ బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఫైళ్ళన్నీ కూడా తీసుకెళ్తున్నట్టుగానే ఈడీ రాకముందే ఫైళ్లను గుట్టుచప్పుగా మాయం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా పొంగులేటి అనుచరులు చేసే ప్రయత్నం చేశారు. ఈడీ ఆఫీసర్లు ఫోటోలు సైతం తీసి క్లియర్గా వాళ్ళ దగ్గర పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఒక మంత్రి ఇటువంటి యాక్టివిటీస్కు పాల్పడడం, మంత్రి అనుచరులు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడడం, ఈడీనే తప్పుదో పట్టించడం నిజంగా చర్చనీయాంశంగా మారింది. నిజంగా సిగ్గుచేటు ఈడీ అనేది అందరికీ తెలుసు. సో ఈడీని ఇలా పక్కదో పట్టిస్తే ఏం జరుగుతుందో గతంలో మనం చూసాం. ఈడీని కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ విషయంలో ఏ విధంగా మరి ఇబ్బందికి గురి చేసింది, ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ, ఆ ఫోన్లన్నీ కూడా పగలగొట్టడం, ఇతరితర డిస్పాచ్ చేయడం అవన్నీ మనం చూసాం. దాదాపు
తిహార్ జైల్లో 3-4 నెలలు ఉండొచ్చి వచ్చింది. సో ఇప్పుడు మరి పొంగులేటి విషయంలో రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి కీలక ఫైళ్లు కంప్యూటర్లు మాయము, దాడులకు ముందే ఎత్తుకెళ్లిన పొంగులేటి మనుషులు అంటూ మనకు తొలి వెలుగులో వార్త కనిపిస్తోంది. మరి పొంగులేటి పరిస్థితి ఏంటో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. ఎస్, మరో వార్త చూద్దాం. హైడ్రాకు బ్రేక్, అక్రమణలు కూల్చివేతలు బంద్, మహిళా ఆత్మహత్య, హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గిన హైడ్రా. నిన్న భారీ ఎత్తున కూల్చివేతలకు ప్లాన్, పెద్ద సంఖ్యలో బుల్డోజర్లు తెప్పించిన రంగనాథ్. వరుస సంఘటనలతో బ్రేక్ వేసినట్లుగా చర్చ. హైడ్రా అంటే భయం కాదు భరోసా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, చెరువులు నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యం. ఇక అక్రమంలో పేదలంటే వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు. ఆక్రమణ కట్టడాల వెనక కొందరు బలవంతులు ఉన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, హైడ్రా అనేది కేవలము బలిసినోళ్ళ కోసమో పేదోళ్ళ కోసమో వచ్చిందో కాదు. హైడ్రా అనేది హైదరాబాద్ను ప్రొటెక్ట్ చేయడానికి, హైదరాబాద్ను కాపాడడానికి హైడ్రా వచ్చింది. చెరువుల్ని, నాలాల్ని, ప్రభుత్వ స్థలాల్ని, ప్రభుత్వ పార్కుల్ని, ఇక మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క నివాసితుల నుంచి కూడా ఖచ్చితంగా మూసి సుందరీకరణలో భాగంగా ఓవైపు హైడ్రా ఇక్కడ చెరువులు కాపాడుతుంది, మరోవైపు మూసి సుందరీకరణలో భాగంగా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అక్రమ కట్టడాలుగా అక్కడ 60 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి నివసిస్తున్నటువంటి నివాసితులకు డబల్ బెడ్రూమ్ ఇస్తూ వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్రమాల కూల్చివేతలు కొంత తాత్కాలిక బ్రేక్ పడేది తెలుస్తుంది. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనేటువంటి మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ మహిళ ఆత్మహత్యకు కేవలం హైడ్రా కూల్చివేతలే కారణమంటూ కుటుంబ సభ్యులు ఇక మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తి వివరణలో చూద్దాం. మరొకసారి ఇక కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చం, అది హైడ్రా పరిధిలోకి రాదు, జనివాడ 111 జీవో పరిధిలోనిది. పెద్ద తలకాయల్ని ప్రభుత్వం వదలదు, హైడ్రా చీఫ్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు. మూసీ పరిధిలో నిర్మాణాలు ముట్టుకోము, పునరావాసం తర్వాతనే కూల్చివేతం అంటూ రాత రాసిర్రు. సీనాలో ఒక హెడ్లైన్ చూద్దాం. ఈనాలో ఉన్నటువంటివి, సంపన్నులతో సమానంగా పేదలకు న్యాయం దక్కడం లేదు, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి, మహిళల భద్రతకు వ్యవస్థ అవసరం. నల్సార్ 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇంకో వార్త ఇక్కడ, పార్టీ నేతల సమావేశంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వేదికపై అరవింద్ మేనన్, లక్ష్మణ్, బండి సంజయ్, ఏలేటి మహేశ్వరరెడ్డి. పార్టీని పటిష్టం చేయాలి, పక్షం రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి కావాలి, ఎవరు అతిథులు కాదు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరగాల్సిందే, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా. ఇక సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎన్నికల సమయంలో బీజేపీలు సభ్యత్వ నమోదు కోసము ఊరూరా తిరగాలే, ఎమ్మెల్యేనా ఎంపీ అని పక్కన పెట్టి సభ్యత్వ నమోదు మీద ఫోకస్ పెట్టాలంటూ కొంత చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ. మహిళలే యజమానులు, వారి పేరిట ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా క్షేత్రస్థాయి పరిశీలన. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల సమాచారం అసలు తీసుకోవద్దు. సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. సో మహిళలే యజమానులుగా హెల్త్ కార్డు కావచ్చు, డిజిటల్ కార్డు రాబోతూ ఉన్నాయి. గతంలో మనం చూసాం, డిజిటల్ కార్డులో మహిళల పేరు ముందు వరుసలో ఉంటుంది, అవసరమైతే ఫోటో వచ్చిన ఆశ్చర్యం లేదు, వెనకాల కుటుంబ సభ్యుల పేర్లు ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు వస్తాయి. ఒకటే డిజిటల్ కార్డుతో ఇటు హెల్త్ కార్డు, అటు రేషన్ కార్డు, ఇక ఇతరితర కార్డ్స్ అన్ని కూడా సిద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా మహిళల పేర్లు ముందు వరుసలో వాళ్ళే యజమానులుగా గుర్తించాలనేది ప్రధాన కాన్సెప్ట్గా తెలుస్తోంది. ఏ ఒక్కరిని బలవంతంగా తరలించాం, మూసీ నిర్వాహకులకు శాశ్వత పునరావాసం, జీవనోపాధి కల్పిస్తాం. 2026 జూన్ లోపు నదిలో మంచినీళ్లు ప్రవహించాలన్నదే సీఎం లక్ష్యం. పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్. ఇక విలేకరులతో మాట్లాడుతున్న దానకిషోర్ పక్కన హైడ్రా కమిషనర్ రంగనాథ్. అనుమతులు లేని భవనాలనే కూల్చేస్తున్నాం, పేదలు కాదు తిమింగలాలే మా లక్ష్యం. ప్రజలు నివసిస్తున్న వాటి జోలికి వెళ్ళడం లేదు, హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇంతకుముందు మాట్లాడుకున్నాం తొలి వెలుగులో. ఇక రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం, రాహుల్ దాన్ని తక్షణం ఆపండి, హరీష్ రావు. తెలంగాణ భవన్కు భారీగా తరలి వచ్చి గోడు వెలబోసుకున్న బాధితులు. నేను హరీష్ రావు గారు మాట అడగాలనుకుంటున్నా. బాధితులు తెలంగాణ భవన్కు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా బాధితులకు ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి ప్రదేశాలకు మీరు పోవచ్చుగా. ఈ అంబర్పేట ఉంది, అంబర్పేట, గోల్నాక, ముసరంబాగు, ఈ యొక్క మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు గతంలో మనం చూసినాం,
వాళ్ళంతా కూడా వరదలు వచ్చి ఆ ఇళ్లకు నీళ్లు పోయి అరిగోసలు పడ్డారు. నిత్యావసరాలు నిల్వ నీడ లెక్క ఆగమైనటువంటి పరిస్థితి. ఆ టైంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము 10,000 రూపాయలు ఇస్తాను జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో. ఆ పైసలు ఇచ్చిన పాపాన పోలే. దీని గురించి మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాం మనము. ఎందుకంటే చాలా ఉంది హరీష్ రావు గారి గురించి, బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సినటువంటి అంశం చాలా ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. యాస్టీస్గా ఫ్యామిలీ కార్డులో యజమానిగా మహిళ, న్యాయవాదుల పారదర్శకం. ఫ్యామిలీ కార్డులో యజమానిగా మహిళ, సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా కుటుంబాల నిర్ధారణ. నియోజకవర్గానికి 2 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు, 3 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్, మంత్రివర్గ ఉపసంఘ యోజన. ఇక డిజిటల్ కార్డుల గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మహిళని యజమానిగా కార్డులో పెట్టాలనేది రాష్ట్ర సర్కారు ఆలోచన చేస్తున్నట్టుగా, సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఇదే హ్యాస్టీస్గా మూసిలో మార్కింగ్ నిలిపివేత, నిరసనల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు వెనక్కి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 85 కుటుంబాల తరలింపు. ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించొద్దు సర్కార్. ఎవరిని బలవంతంగా తరలించం, ఇష్ట ప్రకారమే మూసి నిర్వహిస్తున్న తరలింపు. పట్టాలు ఉన్న వారికి చట్ట ప్రకారం పరిహారం. అనధికార నిర్మాణాలు, బిల్డర్లపై కేసులు, పిల్లలు నష్టపోతారనే విద్యాసంస్థల్ని కూల్చలే. హైడ్రా బూచి కాదు భరోసా. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్. సో ఇంతకుముందే మాట్లాడుకున్నాం హైడ్రాకు సంబంధించింది. సో అవే హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నాయి. ఇక నీటి నిల్వతోనే కుంగింది మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించింది. నిల్వ చేస్తే తప్ప బ్యారేజీలను నడిచే పరిస్థితి లేదు. సరిపడా వరదలో వెళ్ళేలా బ్యారేజీని డిజైన్ చేయలేదు. నిల్వతో ఒత్తిడి పెరిగి పునాది నుంచి ఇసుక జారింది. ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోవడమే కారణం. ఇక ఘోష్ కమిషన్ విచారణలో రామగుండం మాజీ ఈఎన్సీ మార్పులకు వ్యాప్స్కో ఆమోదంపై దాటివేత. కమిషన్ నేత కమిషన్ తప్పుదోవ పట్టిస్తారా అంటూ ఘోష్ వైరు. 2 విడతలుగా ప్రశ్నలు మళ్ళీ రావాలంటూ ఆదేశం. ఏమంటారు, నిల్వ చేస్తే తప్ప బ్యారేజీలు నడిస్తే పరిస్థితి లేదట. ఇక సరిపడా వరద వెళ్ళే బ్యారేజ్ డిజైన్ చేయలేదట. అసలైన కథ ఏంటంటే నిల్వలతో ఒత్తిడి పెరిగి పునాది నుంచి ఇసుక మొత్తం కదిలిందట. ఎంత దారుణం అంటే ఈ కుంగుబాటు, ఈ కథ, ఈ కార్ఖాని, అరే లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తీసుకుపోయి ఇక మొత్తం ఆగం చేసిరు. మళ్ళీ దీని గురించి మాట్లాడరు హరీష్ రావు గారు, ఇలా కేటీఆర్ గారు మాట్లాడరు, కేసీఆర్ గారు మాట్లాడరు. అయిపోయింది. ఇక మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా బ్యారేజీలు ఈ కథ మొత్తం పక్కన పెట్టిరు. ఒక కమిషన్ వేసిరు. ఆ కమిషను ఇక ఎంక్వైరీ చేస్తూ పోతా ఉంది. మాకేం సంబంధం అన్నట్టుగా సైలెంట్గా ఉన్నారు. కానీ మరి దీని గురించి చెప్పట్లే. కనీసం నిల్వ చేస్తే తప్ప బ్యారేజీలు నడిచే పరిస్థితి లేట. సరిపడా వరద వెళ్ళే బ్యారేజీని డిజైన్ చేయాలంటూ అధికారులు చెప్తా ఉన్నారు. దీని మీద స్పందించారు. ఒకసారి వెలుగులో చూద్దాం. వెలుగులో కూడా యాస్టీస్గా ఎవరికి నష్టం జరగనివ్వం, మూసీ ఏరియా వాళ్ళను బలవంతంగా పంపించడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తరలిస్తున్న మూసీ ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండి దాన కిషోర్ అంటూ ఇంతకుముందు మనం పేపర్లో చదివిన వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇంకోటి ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళల యజమాని. అక్టోబర్ 3 నుంచి 238 చోట్ల పైలట్ ప్రాజెక్ట్. సీఎం రేవంత్. రేషన్, ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ స్కీమ్ డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల సమాచారం తీసుకోవద్దు. పైలట్ ప్రాజెక్ట్ ఏరియాలో డోర్ టు డోర్ పరిశీలన చెప్పాలంటూ ఆఫీసర్లకు ఆదేశాలు. ఇక హైడ్రోజన్ బాంబు, దాంతో ప్రజలకు కంటి మీద కొనుక్కులేదు. హరీష్ రావు. తెలంగాణ భవన్లో మూసీ బాధితులతో సమావేశం, అండగా ఉంటామంటూ హామీ. హైడ్రాతో కాంగ్రెస్ తలగొక్కుంటోంది. ఇక రేవంత్కు దమ్ముంటే ఓవైసీ నిర్మాణాన్ని పలగొట్టాలి. బండి సంజయ్. హైడ్రా దుశ్చర్యలతో సంక్షోభంలో రియల్ ఎస్టేట్, పేదల జోలికొస్తే ఊరుకునేదే లేదంటూ హెచ్చరిక. ఈ బండి సంజయ్ గారికి అదేవిధంగా హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాం. ఇలా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కొన్ని కూల్చివేతలకు సిద్ధమైనట్టు చెప్తా ఉంది. వాస్తవమే. అక్కడ సుందరీకరణ పేరుతోటి ఇక రాష్ట్ర సర్కారు ఖాళీ చేస్తూ ఉంది. 60, 40, 50 ఏళ్ళ నుంచి ఉన్న వారందరినీ ఖాళీ చేపిస్తూ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కల్పిస్తూ ఉంది. ఇలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటివరకు ఎవరికి ఇయ్యలే. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు సిద్ధమైనా కూడా గత ప్రభుత్వం ఆ డబుల్ బెడ్రూమ్లను పేదలకు పంచలే. కానీ అవే డబుల్ బెడ్రూమ్లను మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మరి రాష్ట్ర సర్కార్ కేటాయిస్తే నిజంగా ఆనందకరమైన విషయం. నిన్న తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా నేను అక్కడికి పోయినా, మూసీ నది పరివాహక ప్రాంతాలకు పోతే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో బ్యాడ్ స్మెల్, ఈగలు, దోమలు, ఆ వాసన, ఆ యొక్క ఆ ప్రాంతం అంతా కూడా చాలా చిందరంగా వందరంగా ఉంది. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా, మేము డబుల్ బెడ్రూమ్ పోతే సిటీ లోపలికి పోతాం, ఇటువంటి మురికి వాసన ఉండదు, ఈగలు దోమలు ఉండవు, మా లైఫ్ స్టైల్ మారుతుంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరో కొందరు మాత్రమే వాళ్ళకు ఏదో ఇతరితర ఇబ్బందుల వల్ల అడ్డగిస్తూ ఉన్నారు ఈ యొక్క మూసీ సుందరీకరణ తప్ప ఎక్కడ కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చి మేము పంపిస్తే వద్దు అనేటోళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఇక బండి సంజయ్ గారి విషయానికి వస్తే ఈ రియల్ ఎస్టేట్ పడిపోతుంది, సంక్షోభంలో పడిపోయిందంటే ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి. చెరువుల్ని కాపాడుకోవాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ కూల్చివేతల్ని కూల్చేయాలి, చెరువుల్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ పార్కులను కాపాడుకోవాలంటే మరి రియల్ ఎస్టేట్ పడిపోతుంది కొన్ని రోజులు. అవ్వ కావాలి, బువ్వ కావాలి, అన్నీ నాకే కావాలంటే కావు. కొన్ని సార్లు కొన్ని మిస్ అవుతాయి. సో బండి సంజయ్ గారు ఆలోచన చేయాలి. ఇక 8వ తరగతి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం, స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా అఘాయిత్యం, నిందితుడిని ఉరి తీయాలంటూ స్టూడెంట్స్, గ్రామస్తులు ధర్నా, ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన. సో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు వీటి మీద దృష్టి పెట్టాలి. అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజుకు ఒకటి పెరుగుతూ ఉంది, తగ్గట్లేదు. ఒక్కసారిగా దీని మీద కొంత ఫోకస్ పెట్టాలి. ఇది ఎక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిందట. మరి 8వ తరగతి అమ్మాయి మీద ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక్కసారి ఇసోటోల మీద గట్టిగా నజరేయాలి, ఉక్కుపాదం మోపాలి. సో మోపితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఎస్, ఒకసారి నమస్తే తెలంగాణలో చివరిగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత వార్తల వివరాలకు పోదాం. ఎస్, తెలంగాణ జనతా గ్యారేజ్, ఇక్కడ బాధితులకు భరోసా, రక్షణ ఇవ్వబడను. మూసీలో పారేవి నీళ్లు కాదు, పేదల రక్తం హైడ్రోజన్ బాంబులా ఉంది, అందరినీ నిద్రకు దూరం చేస్తున్నది. బాధితులకు బీఆర్ఎస్ రక్షణ, మా తలుపులు తెరిచే ఉంటాయి. హరీష్ పాపం ఏ సినిమా ఉంటారు కదా రాష్ట్రంలో రాతగాలు, ఏ సినిమా రైటర్ తోటి రాపించడం కానీ అద్భుతంగా రాపించాడు. జనతా గ్యారేజ్ అంట, తెలంగాణ జనతా గ్యారేజ్ అంటూ మా తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయంటూ అద్భుతంగా వాళ్ళు రాసిరు. ఇక ఎప్పుడు బాధితులకు బీఆర్ఎస్ రక్షణ అట. ఏది మన మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఖాళీ చేయిస్తుంటే అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర ఏడ కనిపించకపోయా, ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి ఏడ కనిపించకపోయా. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసితులను డబుల్ బెడ్రూమ్లకు తరలిస్తుంటే మరి స్థానిక ఎమ్మెల్యేగా మీకు ఎటువంటి ఏదైనా ఇబ్బందులు కలిగితే మాకు చెప్పండి అంటూ మరి డోర్ టు డోర్ తిరగాలి కదా. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా రావా ఐడెంటిటీ చేసుకోవాలి కదా, ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఓట్లప్పుడేమో మూసీలో ఉన్నటువంటి ఆ గల్లీలకి వెళ్ళి తిరిగి నమస్తే పెట్టాలి, ఓట్లు కుదిపించుకోవాలి. ఇలా డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళ మరి ఆల్టర్నేట్గా వాళ్ళకు ప్రభుత్వం ఏమి ఇస్తున్నది, వాళ్ళని ఎక్కడికి తరలిస్తున్నది, వాళ్ళ పరిస్థితి ఏంటో మరి ఇప్పుడు పోయి వాళ్ళకు ఆపత్కాలంలో అండగా నిలబడాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఉంటుంది కదా. మరి ఎందుకు ఆ ఎమ్మెల్యేలు మరి కళ్ళు చెవులు నోరు మూసుకొని బజ్జుకున్నారా? ఎక్కడన్నారు కాలేరు వెంకటేశ్వరు, ఎక్కడన్నారు సుధీర్ రెడ్డి గారు? స్థానికంగా ఉన్నటువంటి ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా ఎక్కడున్నారు? ఒక్కరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడ తిరుగుతూ ఉన్నారు, ప్రజల్ని పట్టించుకుంటున్నారు, మీ సమస్య ఏంటని అడుగుతున్నారు. కానీ మిగతా వాళ్ళంతా కూడా నిద్రావస్థలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇలా ఇక్కడ హరీష్ రావు గారు ఏమో ఏ ఆపద ఉన్నా కూడా బీఆర్ఎస్ అండగా ఉంటుందట. ఫస్ట్ మీ ఎమ్మెల్యేలను అండగా ఉండమనండి, మీ ఎమ్మెల్యేలు పోయి అక్కడ పోయి వాళ్ళ ఆపసాపత్రిని పలకరీయమనండి. అది లేదు కానీ తలుపులు తెరిచే ఉంటాయంట, జనతా గ్యారేజ్ అంట. ఇక అబ్బో బాధితులకు భరోసా రక్షణ అట. టైటిల్స్ అద్భుతంగా రాశారు. సినిమా తీరుకి 100 రోజులు 150 రోజులు ఆడిద్దామండి. ఇక ఆర్థిక అక్రమాలు 770 కోట్లు. రెండో రోజు కొనసాగిన తనిఖీలు, రహస్యంగా 2 చోట్ల ఈడీ సోదాలు, భారీగానే దొరికిన నోట్ల కట్టలు. డబ్బులు ఎక్కడిది, ఎవరికి పంపుతున్నారంటూ విచారణ, రాఘవ ఫ్రైడ్లో తరలింపు, ఈడీ ఆరా. ఇక నేడు ఈడీ నుంచి అధికారిక ప్రకటన. చూద్దాం ఏం జరుగుతుందో పొంగులేటి విషయంలో. సో ఇది ఓవరాల్గా ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం హెడ్లైన్ చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.